హాయ్ ఫ్రెండ్స్, గుంటి శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ప్రతి పల్లెటూరులో కూడా చూస్తున్న విషయాలే. మనం కూడా పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళమే. మనం పిల్లల చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం పట్టణాలకి ప్రయాణం అవుతాం. పల్లెటూరుల నుండి ఉన్న కొద్ది గొప్ప పొలాలు, ఇళ్ళను కాపాడుకుంటూ మన తల్లిదండ్రులు అక్కడే పల్లెటూరులో ఉంటారు. పండగలకి పబ్బాలకి మనం ఊరికి వచ్చి వెళ్తుంటాము. ఇలా కాలం గడుస్తూనే ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే ఒక 10 సంవత్సరాలు గడిచిద్ది. ఈలోపు ఎప్పుడైనా మనం ఊళ్ళోకి వెళ్తే ప్రతి పల్లెటూరులో కూడా ఈ రచ్చబండ మీటింగులు అనేవి ఉంటాయి. మనం కనపడంలోనే ఏరా అబ్బా ఎప్పుడొచ్చావు? అన్నా నేను వచ్చాను. ఏ సంగతి, పట్టణంలో ఉంటున్నావు? ఇల్లు ఏమైనా కొన్నావా? కొనలేదన్నా. మరి ప్లాట్ అన్న కొన్నావా? కొనలేదు. మరి కారు అన్న కొన్నావా? కొనలేదు. అదేందిరా, మన ఊర్లో ఆ కోట కొడుకులు పోయారు కదరా, ఆ అక్కయ్య కొడుకులు పోయారు కదరా, వాళ్ళు బ్రహ్మాండంగా కోట్లు సంపాదించారా, బెంజ్ కారులో తిరుగుతున్నారు, వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివిస్తున్నారు, వ్యాపారాలు పెట్టారు. ఓహో అలాగనా, నాకు తెలియదులే. మరి మన ఊరికి వస్తున్నారా వాళ్ళు? రారు. వాళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడ ఏమొస్తుందని వస్తారు? ఇక్కడ పడుకోవడానికి ఏసీ ఉండదు. హాస్పిటల్ పోవాలంటే 20-30 కిలోమీటర్లు పోవాలి. ఇక్కడ టిఫిన్ సెంటర్లు ఉండవు. ఈ పల్లెటూరులో వాళ్ళు ఎట్టుంటారో కోటీశ్వరులు అయ్యారు అని చెప్తుంటారు. మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడ తిన్నారు? ఇప్పుడు కోటీశ్వరులు అయ్యాలకే మన పుట్టినూరు గిట్టట్లేదన్నమాట. మరి కనీసం మన తల్లిదండ్రులు ఉంటున్నారు కదా, వాళ్ళ కోసమైనా మనం పల్లెటూర్లు వెళ్తూ కొన్ని అవసరాలను తీరుస్తూ వాళ్ళకి శాశ్వతంగా ఏదన్నా గ్రామానికి ఉపయోగపడే పనులు కూడా చేయొచ్చు కదా. కోట్లు సంపాదించుకున్నప్పుడు అలా ఉండదు. ఎందుకంటే కోట్లు డబ్బు సంపాదించారు కానీ మనుషుల మీద ప్రేమ సంపాదించుకోలేదు వాళ్ళు. పల్లెటూరుపై ఒకరోజు ఉందామంటే వాళ్ళ పిల్లలు ఒప్పుకోరు. ఆ పల్లెటూరు ఎందుకు పోయేది, ఆ ముసలోళ్ళ కాడికి పోయేవారు ఉంటారన్న దూరంలోనే ఉంటున్నారన్నమాట. నువ్వు కోటు సంపాదించావా, బెంజ్ కారు సంపాదించావా, నీ పిల్లలు అమెరికాలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. నువ్వు ఎంత మానవత్వంతో బతుకుతున్నావు, నువ్వు పుట్టి పెరిగావు, నువ్వు పుట్టిన ఊరికి నువ్వేం చేసావు, నీకోసం నీ గ్రామం ఎంతో చేసింది. నువ్వు చదువుకొని ప్రయోజకుడు అయ్యే వరకు నువ్వు ఊళ్ళోనే కదా ఉంది. మరి ఈరోజు మరి కనీసం గ్రామానికి నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేసినప్పుడే నువ్వు మహనీయుడు అవుతావు, నువ్వు గొప్పవాడు అవుతావు. నీకు కోట్ల ఆస్తి ఉంటే నువ్వే తింటావు, నీకు బెంజ్ కారు ఉంటే నువ్వే తిరుగుతావు, నీ పిల్లలు అమెరికాలు ఉంటే నువ్వే డాలర్ సంపాదించుకుంటావు. కానీ నువ్వు సంపాదించిన దాంట్లో కొంతైనా తిరిగి నీ గ్రామానికి ఇచ్చినప్పుడే ప్రజల గుండెల్లో నువ్వు శాశ్వతంగా ఉంటావు. మనం భౌతికంగా లేకపోయినా కూడా మన మన పేరు ప్రఖ్యాతలు, మనం చేసిన 10 మందికి సహాయం చేసిన మంచితనమే మిగులుతుంది. అది ఎలాగుండాలంటే మన అభివృద్ధిని చూసి శత్రువు పొగిడేలా ఉండాలి, మన చావును చూసి శత్రువు బాధపడేలా ఉండాలి. అది మనిషి అంటే. కాబట్టి కోట్లు, బెంజ్ కార్లు ఇవన్నీ మనం తినడానికి ఉపయోగపడవు. ఎదుటివాడికి సహాయం చేసినప్పుడే అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. గొప్పగా జీవించు, ఆశయాలతో జీవించు, మానవతంతో జీవించు, 10 మందికి సహాయ సహకారాలు చేయి. కనీసం ఎవరి గ్రామానికి వాళ్ళు ఎంతో కొంత సహాయం చేసి గ్రామాలు అభివృద్ధి చెందేలా చూసి మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, నీ స్నేహితులు, మన గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండటానికి డబ్బు సంపాదించిన ప్రతి వాళ్ళు ఎంతో కొంత గ్రామానికి చేయూతనియాలని నా మనవి. ఉంటానండి, సెలవు.